कुबेरात्मजौ बद्धमुच्यैर्वदेद्वत् त्वया मोचितौ भक्तिभजौ कृतौ च तथा प्रेमभक्तिं स्वकं मे प्रेयश्च न मोक्षे ग्रहो मेऽस्ति दामोदरेह। ఈ 7వ శ్లోకంలో, ఓ దామోదర, నువ్వు రోలుకు కట్టబడిన రూపంతోనే నలకూబర మణిగ్రీవులకు అంటే కుబేరుని కుమారులు అన్నమాట వీళ్ళిద్దరు, వాళ్ళకి శాప విమోచనం కలిగించి వారిని భక్తులుగా మార్చావు. అదేవిధంగా నాకు కూడా నీపైన ప్రేమ భక్తిని ప్రసాదించు, నాకు మోక్షంపై ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్తున్నారు. ఇక తాత్విక వ్యాఖ్యానానికి వస్తే, కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు వీళ్ళిద్దరూ కూడా నారద మహర్షిని పరిచినందుకు ఆయన శాపం వల్ల మద్ది చెట్లుగా మారతారు. శ్రీకృష్ణుడు దామోదరుడిగా అంటే రోలు కట్టబడిన రూపంలో బద్ధమూర్తైవ అని వస్తుంది కదా, ఆ రోలును ఆ 2 చెట్ల మధ్య నుంచి ఈడ్చుకెళ్ళి ఆ చెట్లను కూల్చి వారికి శాప విమోచనం చేస్తాడు. ఇక్కడ తల్లి ప్రేమకు బందీ అయిన దామోదర రూపం ఎంత మాధుర్యమైనదో అంతే శక్తివంతమైనది అని నిరూపిస్తుంది. ఇదే బంధనంలోనే విమోచనం అని. మోక్షం కంటే ఉన్నతమైనది భక్తి. ఇక్కడ కృష్ణుడు నలకూబర మణిగ్రీవులకు కేవలం శాపం నుంచి విముక్తిని అంటే మోక్షాన్ని ప్రసాదించలేదు, అంతకంటే ముఖ్యంగా వారిని భక్తి బాజం కృతౌచ అంటే భక్తికి పాత్రులుగా తన భక్తులుగా మార్చాడు. అలాగా భక్తుడు అంటే సత్యవ్రత మునిని చెప్పుకోవచ్చు. సాధారణమైన భక్తి కాదు, బృందావనంలోని గోపికల వంటి అత్యున్నత భక్తులు నీ పట్ల చూపించే స్వచ్ఛమైన నిష్కల్మషమైన ప్రగాఢమైన ప్రేమ భక్తిని నాకు ప్రసాదించు స్వామి. స్వకం ప్రేమ భక్తి అంటే నీ యొక్క సొంత ప్రేమ భక్తిని ప్రసాదించు స్వామి అని చెప్తున్నారు. చివరిగా ఇక్కడ మోక్షాన్ని స్పష్టంగా తిరస్కరించాడు. ఎందుకంటే భక్తిలో ఉండే ఆనందం, భగవంతుని లీలలను ఆస్వాదించడం, ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండడం వంటి మాధుర్యం మోక్షంలో ఉండదు. భక్తునికి భగవంతునితో కలిసి ఉండడమే కావాలి, కానీ భగవంతునిలో కలిసిపోవడం అంటే సాయుధ్య ముక్తి కాదు. రేపు లాస్ట్ 8వ శ్లోకం మీనింగ్తో కలుద్దాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.